ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా గేట్కి కొంచెం దూరంలో ఆపుతారనమాట ఫ్లైట్ని. ఆపిన తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కడ పడితే అక్కడికి చిన్న చిన్న ప్లేసెస్కి వెళ్ళలేదు కదా, సో అందుకే గేట్నే ఫ్లైట్ దగ్గరికి తీసుకొస్తారనమాట. ఫ్లైట్ డోర్ దగ్గరికి చూడండి, అది మూవ్ అవుతుంది. అలా మూవ్ అయ్యి డైరెక్ట్గా డోర్ పైన అలా పడుతుంది అనమాట. కంప్లీట్గా పట్టి అక్కడ ఫిక్స్ అవ్వడానికి ఇంటర్నల్గా కొంచెం గేట్స్ ఉంటాయి, అంటే ఫ్లైట్ అలా డిజైన్ చేసి ఉంటుంది అనమాట. సో అప్పుడు మనకి డోర్ ఓపెన్ చేస్తారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యగానే యూజువల్గా ఒక 5 minutes 10 minutes తీసుకొని తర్వాత మనకి గేట్స్ ఓపెన్ చేస్తారు కదా, అందుకే అనమాట. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కాస్త టైం పడుతుంది కదా, అందుకని ఇలా పడ్డాక అప్పుడు గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకా అసలు ఏం ప్రాసెస్ చేస్తారు ఫ్లైట్ మళ్ళీ టేక్ ఆఫ్ అవ్వడానికి అంటే, ఫస్ట్ అయితే మన లగేజ్ని అన్లోడ్ చేస్తారనమాట. అన్లోడ్ చేయడానికి ఈ వెహికల్ వచ్చింది చూసారా, వెహికల్కి మనం ఎప్పుడైతే బ్యాగ్స్ చెక్ ఇన్ చేస్తామో అక్కడ బెల్ట్ ఉంటుంది కదా, అలాంటి బెల్టే వాళ్ళు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి మన అక్కడ కింద ఏదైనా వేరే డోర్ ఉంటుంది అనుకుంటా, అక్కడ పెట్టి దానిపైన కన్వీనర్ బెల్ట్ లాగానే మళ్ళీ లగేజ్ అంతా బయటకు వస్తుంది. బట్ ఇక్కడైతే వాళ్ళు మాన్యువల్గా తీసి వెహికల్లో పెడుతున్నారు. యూజువల్లీ అయితే అలా ఉండదు, డైరెక్ట్గా ఈ కన్వీనర్ బెల్ట్ని ఆ వెహికల్కి కూడా కనెక్ట్ చేసేటట్టుగా ఉంటుంది. ఇది ఒక చిన్న ఎయిర్పోర్ట్, సో ఇక్కడ అది లేదనుకుంటా. అండ్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్యూయలింగ్ చేస్తారు. పీపుల్ యాక్చువల్లీ అంటే మాన్యువల్గానే చేస్తారనమాట ఇవన్నీ చెకింగ్. ప్రతి పనికి ఒక మనిషి డెడికేటెడ్గా ఒక మనిషి ఉంటారు, తను వచ్చి అది చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే. అదే వాళ్ళ జాబ్ అనమాట. సో అది జరుగుతుంది.